నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హెచ్ఆర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 11 నెలల నుండి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన హెచ్ఆర్ సంస్థ ఉద్యోగులు. రామచంద్రపురంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. యానాం బీచ్ రోడ్ నందుగల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగులు ప్రత్యేక పాఠశాలకు 32 అడుగుల శాంసంగ్ టీవీ బహుకరించిన హైదరాబాద్కి చెందిన మద్దాల సుబ్బారావు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మున్సిపల్ కార్యాలయం వద్ద హెచ్ఆర్ సంస్థ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. హెచ్ఆర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 11 నెలల నుండి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో జీవనం సాగించడం భారంగా ఉందంటూ ఆవేదన వ్యక్తపరుస్తూ ఒక పూటే తింటూ పస్తులు ఉంటున్నామని, ఎలా బతకాలి అంటూ విలపించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులకు జీతాలు రావటం లేదని, 11 నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ ఘటనపై కమిషనర్ కండవల్లి రామకృష్ణ మాట్లాడుతూ హెచ్ఆర్ సంస్థకు సంబంధించిన బిల్లులను ప్రతి నెల గవర్నమెంట్కి పంపిస్తున్నామని, పాండిచ్చేరిలో పలు కార్యాలయాల వద్ద పెండింగ్లో బిల్లులు ఉన్నాయని, త్వరలోనే బిల్లులు పూర్తవుతాయని తెలిపారు. మనకి బిల్లు అయిపోయింది సార్. బాధ్యత కాదా? ప్రజలు పెట్టే బాధ్యత మీకు లేదా? వీళ్ళు అడుగుతుంది, ప్రజలు పెట్టే బాధ్యత మీకు లేదా? పని చేయించుకున్నాం వాళ్ళ చేత, కంప్లైంట్ పెట్టి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ప్రజలు పెట్టి సాల్వ్ చేసుకోండి. పోలవరం గ్రామంలో కోనసీమ జిల్లా ప్రైవేట్ కాన్వెంట్స్ కరెస్పాండెంట్స్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి స్టేట్ లీగల్ అడ్వైజర్ మతుకుమెల్లి విజయ్ చేసిన ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ విధానాల వల్ల వచ్చే ఇబ్బందులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రైవేటు కాన్వెంట్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టిలో మరియు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రైవేటు కాన్వెంట్స్ సమస్యలు పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తారని అన్నారు. తన శాసన మండలి అభ్యర్థిత్వాన్ని బలపరిచి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోనసీమ కరెస్పాండెంట్స్ గౌరవాధ్యక్షులు తుపిలిస్ రమేష్, అమలాపురం డివిజన్ అధ్యక్షులు ముమ్మిడి ప్రతాప్, మంగళంపల్లి అంజిబాబు, సరిపల్లి సిద్ధార్థ, సత్యనారాయణ, భవిష్య ప్రసాద్, రవీంద్ర స్కూల్ అధినేత పోతులూరి లక్ష్మీ శ్రీనివాసన్,
గుత్తిన దేవి సాయిరాం, విద్యానికేతన్ శ్రీనివాస్, ఏపీ స్కూల్ అధినేత గోదసి పుండరీష్, సిరిడి సాయి, నాగు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఫామ్ 1లో మనం 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. ఫామ్ 1లో మనం మీ టీచర్స్కి మీరు ఎంతెంత జీతాలు ఇస్తున్నారో అది సబ్మిట్ చేయాలి. మీ టీచర్కి ఏ క్లాసులు ఇస్తున్నారో అది సబ్మిట్ చేయాలి. మీ టీచర్ తాలూకా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. మీ టీచర్ తాలూకా పాన్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ తీసుకెళ్ళి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. మన డిఓకి ఇస్తే డిఓ పబ్లిక్ డొమైన్లో పెడతాడు. పబ్లిక్ డొమైన్ అంటే అర్థం ఏంటంటే ఆ చివరి కూర్చున్న ఆటో ఆయన కూడా ఇక్కడ యాపిల్ స్కూల్ పక్కన ఉన్నాను కాబట్టి యాపిల్ స్కూల్ క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ ఉన్న టీచర్లు, ఉద్యోగాలు, జీతాలు అన్నీ కూడా ఆయన చూడొచ్చు. అలాగే రోడ్డు పక్కన ఒక ఇల్లు కొట్టి ఆయన ఉంటే ఆయన కూడా ఓపెన్ చేసుకుని చూడొచ్చు. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అంటారు. మరి అలాంటప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నప్పుడు ఒక వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అంటే ఒక టీచర్ తాలూకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్లో పెట్టే, పబ్లిక్ డొమైన్లో పెట్టే అధికారం లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుంది, సమాచార హక్కు చట్టం చెప్తుంది. మరి దానికి కాంట్రరీగా ఈ ఫామ్ 1ని పబ్లిక్ డొమైన్లో పెట్టమని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు అంటే ప్రభుత్వం ఎందుకు చెప్తుందనంటే విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని 2009 అనుసరించుకొని మనకి రూల్స్ 2010లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ రూల్స్లో రూల్ 14 అనేది ఒక స్కూల్ రికగ్నిషన్ సంబంధించిన ఒక రూల్. దాంట్లో ఈ రికగ్నిషన్ అన్నీ కూడా ఫామ్ 1 కింద మన డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అనేది సారాంశం. ఈ రూల్ 14లో ఒక విచిత్రం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2000 పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఈరోజు నేను పోటీలో ఉంటాం. ఆల్రెడీ మీరు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. కానీ మద్దతు తెలియజేయడంతో పాటు నన్ను ఎక్కువ మెజారిటీ తీసుకురావాలంటే ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయింది, నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, విత్డ్రాల్స్ పూర్తయినాయి, క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది. నాతో పాటు 35 మంది క్యాండిడేట్స్ ఈరోజు కంటెస్టెంట్లో ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే కూటమి బలపరిచిన ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి నేను బీఫామ్ ఇచ్చాను కాబట్టి నాది మొదటి వరుసలోనే సీరియల్ నెంబర్ 1లోనే నా పేరు ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 పేరావత్తుల రాజశేఖర్ అని పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఫోటో పక్కన బాక్స్లో 1 అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మాత్రమే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మనం 3,15,000 మంది పైచిలకు ఓటర్లుగా నమోదయ్యాం. సరే, ఎమ్మెల్యే గారు చెప్పారు, విజయ్ గారు చెప్పారు, ఆల్రెడీ అభ్యర్థి నెగ్గేస్తున్నాడని మనం అందరం ఏమాత్రం ఆదమర్చి ఉన్న తాబేలు కుందేలు కథలాగా అవుతున్న పరిస్థితి. మనందరం ఓట్లు కూడా వెయ్యాలి. మీరు బాధ్యత తీసుకోవడం అంటే అందరూ 100% ఓట్లు పోల్ అయ్యేలాగా మా కూటమి నాయకులే కాకుండా మీరు కూడా మమ్మల్ని అభిమానులుగా అలాగే సానుభూతి పరులుగా ఎవరైతే బలపరిచారో వాళ్ళందరూ కూడా బాధ్యత ఆ రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 27వ తారీఖు మనం కూడా మీ అందరికీ తెలుసున్న విషయం, ఒక్కో విషయం చెప్తాను. ఇది ఈ ఓటింగ్ విధానం కూడా మీ అందరికీ తెలుసు, కానీ చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి 2 విషయాలు చెప్తాను. ఇది ప్రాధాన్యత ఓటు సిస్టమ్. దీంట్లో జనరల్ ఎలక్షన్ లాగా మరి ఈవీఎంలు ఉండవు, బ్యాలెట్టే ఉంటుంది. అలాగే గుర్తులు ఉండవు. కమలం అని కానీ, గ్లాస్ అని కానీ, సైకిల్ అని కానీ గుర్తులు ఉండవు. పేరు దగ్గర 1 అని మాత్రమే ఓటు వేయాలి. ఇందులో ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి కూడా ప్రాధాన్యత ఓటు వేయచ్చు. 1, 2, 3, 4 అని 35 మంది వరకు కూడా ఓట్లు వేయచ్చు మనం. ఆ ఓట్లు వేసే క్రమంలో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాం మనం. సరే, 1 ఎందుకు తీసుకురావాలి, 2 ఎవరికి వేద్దాంలే, లేకపోతే నన్ను అడిగాడు వచ్చి, లేకపోతే నా ఫ్రెండో, లేకపోతే నా క్యాస్ట్ అను, నా మతమను, మనకు చాలా రీజన్స్ ప్రభావితం చేస్తాయి. మనం ఎక్కడో దానికి టెంప్ట్ అవుతాం. అది ఆ 8 క్రమంలో 1, 2 వేసి 3 మానేసి 4, 5 వేసినా కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. వేసే సీరియల్ నెంబర్లో ఎక్కడైనా ఒక నెంబర్ మిస్ అయితే అది ఇన్వాలిడ్ ఓట్ అయిపోతుంది. చాలామంది మనం అంటే ఎందుకు అంటున్నారంటే ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళు ఓటు వేసినప్పుడు ఇన్వాలిడ్ ఓటు రాకూడదు కదా. ఇప్పుడు ఎవరో చదువుకోలేని వ్యక్తి వేసారంటే ఇన్వాలిడ్ ఓటు వస్తుంది. ఆఖరికి మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇన్వాలిడ్ ఓట్లు వచ్చినాయి. చేయడానికి ముందు వరుసలో మేము ఉంటాం. మీ రాజశేఖర్ కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ 4 నెలల నుంచి బంగారంలో తిరుగుతాడు 2 జిల్లాలని. అక్కడ అనేక సమస్యలు దృష్టి కూడా వచ్చుంటే తప్పకుండా ఏంటంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఇంచుమించుగా 51% మన ప్రైవేట్ స్కూల్లో అన్న 59% ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు.
మరి 41% మన గవర్నమెంట్ స్కూల్లో జరగడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ కీలక పాత్ర పోషించేది ప్రైవేట్ స్కూల్సే. మరి విజయ్ చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ తీటిగానే గవర్నమెంట్ స్కూల్ చేస్తామని ఎప్పుడు చెప్తారు, కాబట్టి అది గవర్నమెంటే ఒప్పుకుంటుంది ప్రైవేట్ స్కూల్లే గొప్పని. మరి మీరు అందరూ కూడా దాన్ని తగ్గట్టుగానే మరి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ముందు దృష్టి పెట్టేది ఎవరైనా ప్రభుత్వ స్కూల్ మీద పెడతారో అది మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఆయన దృష్టికి వెళ్తే తప్పకుండా పరిష్కారం అవుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి బాధ్యత మీ అందరూ కూడా తీసుకుంటాం. కాబట్టి మరి ఇంత మంచి వేదిక మీద మాకు మీ అందరూ ఒకే చోట దొరకడం చాలా సంతోషంగా భావిస్తూ మరి విజయ్ గారికి కూడా గత 15 సంవత్సరాల నుంచి మా పరిచయం. గతంలో మన కొండబాబు గారితో అత్యంత ఆప్యాయతగా ఉండే అనేక కార్యక్రమాల్లో ఉండేవారు. తర్వాత ఈ స్కూళ్ళు దాని మీద పూర్తిగా లీనమైపోయారు. తప్పనిసరిగా మీ అందరికీ మీ తోడుగా ఉంటాం. మరి రాజశేఖర్ అయితే మీ అందరికీ తెలుసున్న వ్యక్తే కాబట్టి మరి మంచి మెజార్టీతో నెంబర్ 1 స్థానంలో అదే ఒకే ఒక ఓటు రాజశేఖర్ ముందు ఒకటి గీతకేసి మీరు అత్యధిక మెజార్టీతో నాకు గీతాన్ని ఆశిస్తున్నాం. మరి ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సార్. భారత కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దీన్ దయాల్ జన్ ఆజీవిక యోజన పట్టణ ఉపాధి పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన భవన నిర్మాణ కార్మికులు, రవాణా కార్మికులు, కొరియర్ డెలివరీ బాయ్స్, ఇంటి పని చేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు మరియు కేర్ టేకర్ల వృత్తులలో ఉన్న వారికి స్వయం సహాయక పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా బ్యాంకుల నుండి ఆర్థిక రుణ సహాయాన్ని ఇవ్వటం జరుగుతుంది. భారత కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దీన్ దయాల్ జన్ ఆజీవిక యోజన పట్టణ ఉపాధి పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన భవన నిర్మాణ కార్మికులు, రవాణా కార్మికులు, కొరియర్ డెలివరీ బాయ్స్, ఇంటి పని చేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు మరియు కేర్ టేకర్ల వృత్తులలో ఉన్నవారికి స్వయం సహాయక పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా బ్యాంకుల నుండి ఆర్థిక రుణ సహాయాన్ని ఇప్పించడానికి నిర్ణయించడమైంది. రీజనల్ అడ్మినిస్ట్రేటర్, మున్సిపల్ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు, లేబర్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ మరియు సిటీ మిషన్ మేనేజర్లతో కూడిన కమిటీ ఈరోజు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీ కండవిలి రామకృష్ణ తెలియజేశారు. And that as usual that roads and other things is the municipality that is temple authority, temple administrative officer is commissioner of the municipality, is take care of that cleaning and other things that is related to HRI as well as municipality. The removal of debris from the roads. Yes, cleaning that. Cleaning activities means that is on roads and full road procession roads. Procession roads debris ಎಲ್ಲ remove ಮಾಡಿದ್ರೆ bushes ಎಲ್ಲ ಕಮ್ಮಿ ಕಟ್ಕೊಂಡು. Fire officer. టైర్స్ మనకు కొత్తపల్లి దారి ఉన్నాయి కంప్లీట్ చేయండి. నేను వెహికల్ వ్యాన్ కూడా whether they are come for worship in their god or for in the dance together. அதனால வந்து நீ அது சொல்ல 2 வருஷம் விட்டாச்சு. 5 வரைக்கும் விட்டு நான் அடுத்த சொல்ல மாட்டேன். நீ இதே ஆமா 3 years ஆயிடுச்சு. நான் எலெக்ஷன் வந்து நான் ஐ அம் டு லீவ்ல டெஃபினெட் ஐ டு லீவ்ல எலெக்ஷன் கமிஷன் ఎలక్షన్ వల్ల బాగా ఎలక్షన్ వల్ల ఆటోమేటిక్ గా ஆமா 26 வரப்போகுது. அப்போ வந்து நான் இது பண்ணுறேன் இந்த டைம் கரெக்டாக மாடல் கொடுத்துரும் சார் சிம்பிளாக வச்சுக்கலாம் சார் நாங்கள் எல்லாம் இப்பெல்லாம் வச்சுக்கிட்டா கோலாட்டம் வச்சு இந்த பசங்க ஆடுதுங்க அது யாரும் பார்க்க மாட்டோம் சார் அதே கோலாட்டம் நடந்தாது கோலாட்டம் எல்லாம் பார்க்க மாட்டோம் சார் கோலாட்டம் வந்து ஃபர்ஸ்ட் நோ ஸ்கில் கேம் லாஸ்ட் இயர் அதுதான் நோ ஸ்கில் கேம் அண்ட் அப்ஸ்ட்ரீம் டான்ஸ் வில் பி பர்மிட்டட் டு இன்டர் ஃபெஸ்டிவல் ஏதா திருப்பி நீங்க கேட்க போறீங்க நீங்க பாருங்க அகாடமி ஆல் தி உற்சாகதார ஆர் யுனைடெட்லி அக்ரி டு கோஆபரேட் வித் தி டிபார்ட்மென்ட் ஃபார் ஸ்மூத் கனெக்ட் ஆஃப் లాస్ట్ టైం அது என்ன சொல்லுங்க இந்த வாட்டி ముమ్మడివరం మండలం మర్లపాలెం పంచాయతీ తోటపాలెం గ్రామంలో శ్రీ నవదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం కాళ్లకూరి కామేశ్వర శర్మచే శాస్త్రోక్తంగా నిర్వహించగా విత్తనాల పురుషోత్తమ పర్యవేక్షణలో ప్రతిష్ఠ ఏర్పాట్లు గావించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆడపడుచులకు అమ్మవారి ప్రసాదంగా ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు హైదరాబాద్, ముంబై, కాకినాడ, విశాఖపట్నం, ఇతర రాష్ట్రాల నుండి ఈ ఊరి ఆడపడుచులు, కోడళ్లు వారి యొక్క సహాయ సహకారాలతో ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి, ఆధ్యాత్మిక సేవకులు
పొత్తూరి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి నామాలు చెప్పుకుంటూ వెళ్దాం. అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటారండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ముందుకు వెళదాం. శ్రీమాత్రే నమః అనుకుంటారండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ రావాలి. రండమ్మా, ముందుకు పదండి, ముందుకు పదండి. ముందుకు ఆలయం ఉంది. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటారండి. ముందుకు నడవాలి, ముందుకు ఆలయం ఉంది, నడవండి. యానం బీచ్ రోడ్ నందుగల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగులు ప్రత్యేక పాఠశాలకు హైదరాబాద్కు చెందిన మద్దాల సుబ్బారావు 32 అడుగుల శాంసంగ్ టీవీ బహుకరించడం జరిగింది. పాఠశాలలో ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్ సమక్షంలో పిల్లలకు ఆయన బంధువుల చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. పిల్లల మానసిక ఉల్లాసాన్ని ఇది ఉపయోగపడుతుందని టీవీ సమకూర్చిన మద్దాల సుబ్బారావుకి, వారి ఫ్యామిలీకి, దివ్యాంగులు, చిన్నారులు, సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సుశీల, కె మహేశ్వరి, డి వీరవేణి, దుర్గా, తాతారావు, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాథుర్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ పట్టభద్రులంతా పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, ఎస్సీ ఎస్టీ పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. బాలయ్య గారు తనయుడు, అభివృద్ధికి ప్రధాన కారకుడైనటువంటి బాలయ్య గారు అది కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఇవన్నీ ప్రారంభించడానికి నిధులు వస్తాయా, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయింది అన్నారు. ఇందులో చాలా మంది ఈ ప్రాంతం నుంచి కూడా ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కేంద్రం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, అది వెనక్కి తీసుకోగలుగుతారా అని అనేక మంది మాట్లాడారు. కానీ స్టీల్ ప్లాంట్ అయినా సరే, పోలవరం అయినా సరే, అమరావతి అయినా సరే, ఈ 8 నెలల్లోని బడ్జెట్లోని వాటిలోని కేంద్రం నుంచి మాట్లాడించి అలాగే నిధులను కూడా తెప్పించే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఆనాడు 5 సంవత్సరాలు మీరు కూడా చూశారు ఏ విధంగా అరాచక పాలన, ఏదైనా సరే ప్రజలను ఇబ్బంది పెట్టాం, ఏది అడిగినా సరే దాని గురించి అధికారులు స్పందించలేని పరిస్థితి, ఎవరైనా సరే
గత ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసు, వాళ్ళని ఏదో విధంగా లోపలికి వేసే బాధ్యత ఈ గత ప్రభుత్వం తీసుకుంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంటే ఇచ్చిన హామీల ప్రకారం వాటిని నెరవేర్చడంలోనే ఆలోచనలోనే ముందుకుంది. ఆనాడు మేము ఇచ్చిన సూపర్ 6 ప్రోగ్రాంలో మేము ఇప్పటికల్లా రెండు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఎంప్లాయీస్ కూడా ఒక హామీ ఇచ్చాం, అధికారం వచ్చినంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా శాలరీలు ఎప్పుడు వస్తాయో మీ అందరికీ తెలియదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 1వ తారీఖున మేము ఖచ్చితంగా శాలరీస్ మేము ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్క రోజు కూడా ఏ నెల కూడా 1వ తారీఖుకే కూడా మీకు శాలరీస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. పెన్షన్ ని 4,000 చేస్తా ఉన్నాం. అధికారం వచ్చినట్టే మొదటి సంతకంలోనే 4,000 చేసాం. 4,000 చేసి అలాగే వికలాంగులకి పూర్తి డిసేబిలిటీ ఉంటే 100% డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి సుమారు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఇలాగ మేము గెలుపు మనందరికీ ప్రెస్టేజ్ ఇష్యూ. గత ప్రభుత్వం 5 ఏళ్ళ ప్రభుత్వం ఇటు బడుగు బలహీన వర్గాలని దారుణంగా ఊచకోత గురి చేసింది. ఎస్సీ ఎస్టీ సప్లైన్ లేవు, విదేశీ విద్య లేదు, బీసీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు. మరి అంతటి ఊచకోతకి ఎప్పుడు గురయ్యి ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా అని చెప్పి చూసాం. అలాగే నేను కూడా వైసీపీలో ఉన్నప్పుడు ఆ వైసీపీ నుంచి బయటకు వస్తే నాన్-బెయిలబుల్ కేసులు పెడతారేమో అని భయం. దాన్ని ఎదుర్కొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. పార్టీలో ఉంటేనే పార్టీ మీద పోరాడేవాడు. దానికి అనుగుణంగా 7 కేసులు గిఫ్ట్గా ఇచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్న చిన్న సౌకర్యం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చుకోవడానికి చిన్న అవకాశం ఇస్తారు. పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ అవకాశం కోసం జనవరి 20వ తారీఖు వరకు వేచి చూసాం. ఏదేమన్నప్పటికీ ఈరోజు నేను గెలిచి 27,000 మెజార్టీతో ఉన్నానంటే ఆ రోజు కనీసం దళిత సామాజిక వర్గాల నుంచి ఒక 10,000 ఓట్లన్నా తెచ్చుకుంటే దగ్గర మార్జిన్లో నగ్గుతావు నువ్వు అని చెప్పే పరిస్థితి. మరి అలా కాకుండా 50% దాటి, అంటే బయట కూడా ఎస్సీ సామాజిక వర్గం లేదా దళిత సామాజిక వర్గం అంటే జగన్కి అనుకూలంగా ఉంటారనే కాదు. మరి అలాంటిది ఈసారి మరి ఈ యొక్క ఇద్దరు హేమహీములు అక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ ఓడిపోతే సుభాష్ మా పరిస్థితి ఏంటి, మొన్నటి మీద రెట్టింపు కేసులు వస్తాయి, ఇబ్బందులు పడిపోతాం అనుకున్న పరిస్థితుల్లో కూడా ఎవరు లెక్క చేయకుండా ఎవరు దోకం తిరగల, ఓపెన్గా అవుట్ రైట్గా బయటకు వచ్చి అన్నింటినీ తెగించి ఒక రకంగా నా కోసం, అంటే నేనేంటో పూర్తిగా తెలియదు, ఒకవేళ ఓడిపోతే సుభాష్ అనేది తమలాపురం వెళ్ళిపోతాడు, తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ లేదు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలి, మళ్ళీ ఈ చరిత్రలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాకూడదని కృషి చేసి మరి నా విజయానికి 27,000 మెజార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో కనీవిని మెజార్టీ అందించిన జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు నన్ను ప్రకటించారు. మరి 4 నెలల కాలంలోని 34 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి మరి కూటమి ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తుందన్నది కూడా మేము స్పష్టంగా చెప్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గారు నాయకత్వంలో మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఓటర్ ప్రాధాన్యత ఓటు మరి పేరావత్తుల రాజశేఖరన్ నాకు ఒక ఓటు మాత్రమే వేసి మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకి బయట కూడా చాలా దుష్ప్రచారం జరుగుతుంది మన మీద. ఎందుకంటే ఏదో మనందరం కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని కాదు. ఈ కూటమి 164 స్థానాల్లో మరి అత్యధిక మెజారిటీ. యానం శివారు గిరియాంపేట గ్రాంట్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సూర్య నమస్కారాల పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
యానాం శివారు గిరియాంపేట గ్రాంట్ రోడ్లో వెంచేస్తున్న శ్రీ పాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సూర్య నమస్కారాల పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర్ శర్మ రాముల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు పూజా మహోత్సవం నిర్వహించి సూర్యదేవుడికి ఆర్ఘ్యం సమర్పించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. జీవీ సుందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తన అభిమానులు శ్రేయోభిలాషులతో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును జీవీ సుందర్కు వేయించాలని జీవీ హర్షకుమార్ కోరారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు కావస్తున్న ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు వంటివి దొంగ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో డబ్బున్న అభ్యర్థి ఒకరు, విద్యాధికుడు ఒకరు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఒకరు, వీరిలో బెస్ట్ క్యాండిడేట్ జీవీ సుందర్ ఒక్కరే అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఎదురుకుండా ఒకటి నెంబర్ వేసి ఆయన ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే విజయ్ సుందర్కి ఓటేయాలంటే విజయ్ సుందర్ ఇప్పుడు 35 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. 35 మంది అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, తెలుగుదేశం అభ్యర్థిలాగా బాగా వ్యాపారవేత్త అన్న ఉండొచ్చు. అంటే ఆయన సేవ చేయకపోవచ్చు కానీ బాగా డబ్బులున్న మనిషి తెలుగుదేశం క్యాండిడేట్. అట్లాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ వచ్చి రిటైర్డ్ ఉద్యోగి. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే విజయ్ సుందర్ ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అభ్యర్థుల గురించి అయాన్ సెంటర్ అని చెప్పి రాజమండ్రిలో, కాకినాడలో ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా స్టేట్ నుంచి చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ అన్నది ఇక్కడే పెట్టాడు. అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసుకునే క్యాండిడేట్. అంతేకాకుండా ఈ రోజున నిరుద్యోగులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ పట్టభద్రులకు కానీ అందరికీ కూడా నేను సేవ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపెట్టట్లేదు. సేవ ఎలా చేస్తాడు అన్నది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, అలాగే ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి. ఈ మూడింటికి కూడా ఒక అనుబంధం ఏర్పరిచి త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలకి అభ్యర్థుల్ని త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా పంపిస్తానని చెప్తా ఉన్నాడు. దానికి ఆర్థికపరమైన అంశం ఏమి కాదు ఇది. అలాగే ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా జాబ్ మేళా త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, త్రూ జాబ్ మేళా ఎన్నో, ఎందుకంటే ఇంతకుముందు మా కాలేజీలో ఎన్నో జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసాం. ఆ అనుభవంతోనే చేస్తానని చెప్తా ఉన్నాడు. ఈ రకంగా తను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. నెగ్గితే ఏం చేస్తాడు, నెగ్గితే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాడు అన్నది చాలా క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది. మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే మీకు తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయకూడదంటే
కూటమి చేసిన హామీలు చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. అప్పుడే అడిగారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఇటువంటి అప్పుడు ఈ కూటమి ఇన్ని హామీలని ఎలా అమలు జరుగుతుందంటే ప్రతిదానికి మాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఏ ప్రోగ్రాంకి ఏ రకంగా ఖర్చు పెట్టాలన్నది ఒక అవగాహన ఉంది. ప్రతి కార్యక్రమం కూడా మేము సక్సెస్ చేస్తామని చెప్పారు. తీరా 9 నెలలు అయింది. 9 నెలల్లో ఒక్క హామీ, నిరుద్యోగ పట్టభద్రులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, నెలకు 3,000 ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. విద్యార్థులకి 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివే విద్యార్థులకి మరి ఇంతకుముందు అమ్మఒడి అని ఇచ్చేవారు, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అంతమందికి ఇస్తా అన్నారు. అది కూడా ఈ సంవత్సరం చేయలేవని కూడా చెప్పేసిన పరిస్థితి మనకు కనపడతాం. సిలిండర్ల పరిస్థితి ఒకటి ఇచ్చారు, సెకండ్ 2 ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. రైతులకు భరోసా, ఆర్థికంగా సహాయం చేస్తాం, సంవత్సరానికి 20,000 అన్నారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. అంటే అన్ని దొంగ మాటలు, దొంగ హామీలు. ఎలాగన్నా సరే అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేరుతాన్న ఉద్దేశం మటుకు ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇవే కాకుండా చాలా హామీలు. ఎస్సీ ఇంతకుముందు ప్రభుత్వం ఎస్సీ పథకాలు కొన్ని తీసేసింది. ఆ పథకాలన్నీ తిరిగి ప్రవేశపెడతా అన్నారు. దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేనేత కార్మికుల్లో ప్రతి కుటుంబానికి 24,000 ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పారు. అది కూడా ఏమేమి లేదు. బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఏడాదికి 15,000 ఇస్తా ఉన్నారు, ఏమీ ఇవ్వలేదు. ఇలాగా ఎన్ని వర్గాలు అంటే అన్ని వర్గాలు. ముస్లిమ్స్కి ఈ మక్కా వెళ్ళడానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అన్నారు, అది లేదు. తర్వాత పూజారులకు 15,000 అన్నారు, అది లేదు. ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలు అన్నీ కాదు. ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు, హామీలు ఇస్తానే ఉన్నారు. మోసం చేసి ఈ రోజున వచ్చారు కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా పట్టభద్రులు అనుకున్న ప్రతి ఒక్కడు, చదువుకున్న ప్రతి ఒక్కడు ఇటువంటి మోసాలు ఏ ప్రభుత్వం చేయకుండా మీ ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈరోజు అంతేనా ఉంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలకి ఒక చెంపదెబ్బలాగా ఉండాలి ఈ ఎలక్షన్. అందుగురించే కూటమి అభ్యర్థిని తుక్కు కింద ఓడించండి, ఒక్కరు కూడా ఓటేయకండి. ఖచ్చితంగా సుందరు నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సుందరు నెగ్గించాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు డబ్బున్న అభ్యర్థి, ఒకవైపు విద్యావంతుడు యువకుడు, ఇంకోవైపు రిటైర్డ్ అయిన ఉద్యోగి. కాబట్టి ఈ కంపారిజన్లో సుందర్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్ అన్నది చాలా క్లియర్గా అవుతుంది. ఇకపోతే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో కార్యక్రమం ఏం చేసిందంటే దళితుల కొన్ని కేసుల విషయంలో డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని, అలాగే మాస్క్ పెట్టుకోలేదని ఎరిచేర్ల కిరణ్ కుమార్ చీరాలని మరి ఎటువంటి దారుణంగా హింసించి చంపేసిందో తెలిసి అటువంటి కేసులు కూడా పునర్విచారణ చేపట్టడం. అందుకే ఆ కేసులు కాకుండా ఏదో రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్లో పేర్లు రాసుకుని ఇప్పుడు టీడీపీ
టీడీపీ ఏదైతే కేసుల గురించి ఎత్తిందో అప్పుడు టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయడం అన్నది పెద్ద సమస్య. తాళ్లరేవు మండలంలోని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో విద్యాసంస్థలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి దెండ్ల వీరరాఘవులు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు, విప్పర్తి శ్రీనివాసరావు, వడ్డీ ఏడుకొండలు, పులపకూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెచ్ఆర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 11 నెలల నుండి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన హెచ్ఆర్ సంస్థ ఉద్యోగులు. రామచంద్రపురంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. యానాం బీచ్ రోడ్ నందుగల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగులు ప్రత్యేక పాఠశాలకు 32 అడుగుల శాంసంగ్ టీవీ బహుకరించిన హైదరాబాద్కి చెందిన మద్దాల సుబ్బారావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.